శ్రీకాకుళం జిల్లా పలాస అంటే గుర్తొచ్చేది జీడిపప్పు. కానీ ఇప్పుడు పలాస మరో విశేషంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి వెంటనే వివాహం, పెళ్లై పిల్లలు కాని దంపతులకు ఒక కొండపైకి ఎక్కి అక్కడి నుంచి జారితే సంతానం కలుగుతుందట. పెళ్లి ఆలస్యం అవుతుందని బాధపడే అవివాహితులకు వెంటనే పెళ్లి కుదిరిపోతుందట. ఇంతకీ ఆ కొండ ఏంటి? ఆ విశ్వాసం వెనుకున్న చరిత్ర ఏంటి? లెట్స్ వాచ్ సాక్షి స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఇది. ఉదయపురం గ్రామ శివార్లో ఉన్న డేకూరు కొండ ప్రస్తుతం ఈ కొండను స్థానికులు సంతానం కొండగా పిలుస్తున్నారు. సంతానలేపితో బాధపడే దంపతులు ఆలయ ఆవరణలో ఉన్న జారుడు బల్ల లాంటి పెద్ద బండ నుంచి కిందకు జారితే సంతానం కలుగుతుందనే ప్రగాఢ విశ్వాసం ఇక్కడ భక్తుల్లో ఉంది. డేకూరు కొండపై కొలువుదీరిన నీలకంఠేశ్వర స్వామి, త్రినాథస్వామి, సంతోషిమాత దేవాలయాలను దర్శించుకుని భక్తి పారవశ్యంతో కొండపై నుంచి జారుతూ వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తులు. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ చారిత్రకమైన కొండ అంటే సంతాన సౌఫల్య కొండ. అలాగే ఇది సాక్షాత్ ఆ పరమశివుడు నడయాడిన కొండ. ఈ కొండపైన సాక్షాత్ ఆ నందీశ్వరుడు జారిన కాలు మెట్టలు అంటే గిట్టుల తాలూకా ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే పంచపాండవులు తిరిగినట్టుగా ఆ భీముని పాదము కూడా ఈ కొండపైన ఉంది. ఈ కొండ వెనుక భాగంలోన కాశీ గుండం ఉంది. అది మేము బుడ్లబాయిగా అని పిలుస్తుంటాము, కానీ అది కాశీ గుండం. సాక్షాత్ లింగ స్వయంభూగా లోపు ఆ స్వామి ఉద్భవించారు. అదే ఈ చారిత్రమైన కొండని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, ఇక్కడ కళ్యాణం జరిగిన వాళ్ళు అంటే కళ్యాణం కాని వాళ్ళు కళ్యాణం జరుగుతుంది, సంతానం సౌకర్యం లేని వాళ్ళకి సంతానం జరుగుతుంది. ఈ జారుడు కొండన మహత్యం అద్భుతమైనది. ఇంత చరిత్రాత్మకమైన కొండని డేకూరు కొండను మేము ఈ ప్రాంతంలో ఉండడం మాకు మేము ఎన్నో జన్మలు చేసిన పుణ్యం మేము భావిస్తున్నాం. డేకూరు కొండకు దశాబ్దాల చరిత్ర ఉంది. తర్లాకోట జమీందారుల కాలంలో ఈ కొండపై రాజవంశీయులు విడిది చేసి పాలన సాగించేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ రోజుల్లో నిత్య పూజలు, ఉత్సవాలతో వెలుగొందిన డేకూరు కొండ ఇప్పుడు పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ప్రాచీన కట్టడాలు శిథిలమయ్యాయి. 10 ఎకరాల ఆలయ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం కొల్లకోట వంశీయుల ఆధీనంలో ఉన్న ఈ కొండపై ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంక్రాంతి సందర్భంగా భారీ జాతర నిర్వహించారు. డేకూరు కొండపై యాత్రోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పలాస, కాశీబుగ్గ పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లకిమిడి, బరంపురం నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. కొండపై కొలువుదీరిన నీలకంఠేశ్వర స్వామి, త్రినాథస్వామి, సంతోషిమాత దేవాలయాలను దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. ప్రత్యేకంగా సంతానం కోసం కొండపై నుంచి జారే భక్తులతో డేకూరు కొండ కలకల్లాడింది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా అపారమైన విశిష్టత ఉన్న డేకూరు కొండను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. డేకూరు కొండను ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలి అన్నది ప్రజల ఆకాంక్ష. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న డేకూరు కొండ భక్తి, చరిత్ర, ఆశల సంగమంగా పలాసకు మరో ప్రత్యేక గుర్తింపుగా మారుతోంది.